నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. పురాతన ఆచారాలు, పురాతన కళలు, పురాతన సాంప్రదాయాలు, పురాతన వేదాలు, పురాతన శాస్త్రాలు ఎంతో గొప్ప ప్రాచుర్యాన్ని సంతరించుకుంటాయో, పురాతన దేవాలయాలు కూడా అంతే మహిమ ప్రాచుర్యం సంతరించుకున్నవిగా ఉంటాయి. అలాగే నేడు పురాతన గుడిబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంపై రుద్ర న్యూస్ స్పెషల్ ఫోకస్. వివరాల్లోకి వెళ్తే, ఆ గ్రామం రాళ్ల జనగామగా పేరుగాంచిన గ్రామం. అక్కన్నపేట మండలం జనగామ గ్రామంకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో కాకతీయుల కాలం నాటి అతి పురాతన దేవాలయం మనం చూస్తున్నది ఇప్పుడు. ఆ దేవాలయంలో రామలింగేశ్వర స్వామి కొలువుదేరి మహిమలు గల స్వామిగా పూజలు అందుకుంటున్న స్వామి నేడు అభివృద్ధికి నోచుకోలేక పట్టించుకునేవారే కరువై వెలవెలపోతున్న తరుణంలో గ్రామస్తుల సమాచారం మేరకు నేడు మీ ముందుకు తీసుకువచ్చింది రుద్ర న్యూస్. ఇక్కడ ఇంకో విశేషం, ఈ కాలంలో నీరు ఇంకిపోని లోతుగల గుండం ఈ కొండపై దర్శనమివ్వడం గమనార్హం. గుండం ప్రక్కన 2 పాదాల గుర్తులు. ఈ గుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, పొలాల్లో చల్లుకున్నా ఎంతో శ్రేష్టమని ఇక్కడి ప్రాచుర్యం. అలాగే ఈ గుడి బండపై నుండి చూస్తే ప్రకృతి రమణీయత, మనసు ఆహ్లాదత వర్ణించలేము. అలాగే ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంకు చేరువలో క్రింద భాగాన పురాతన ద్వారపాలకుల విగ్రహాలు చెక్కబడిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండగా, ప్రస్తుతం విగ్రహం లేని మూతబడ్డ ఆలయముగా అగుపించడం ఆవేదనకు గురి చేస్తుందని అక్కడి వాస్తవుల మాట. ఆలయ పూజారి పలువురు మాట్లాడుతూ, రామలింగేశ్వరుడికి పూజలు, అభిషేకాలు చెయ్యాలన్నా నీరు కావాలంటే ఈ గుడిబండ ఎక్కేటప్పుడు ఉన్న గుండం మాత్రమే ఆధారమని, పైకి నీరు తేవాలంటే మెట్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కానీ, అధికారులు కానీ, దాతలు కానీ ముందుకొచ్చి ఈ మహిమగల పురాతన దేవాలయానికి విద్యుత్ సౌకర్యం, నీటి వసతులు, మెట్ల సదుపాయం, రోడ్డు ఏర్పాట్లు కల్పించగలరని విన్నవించుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా అతి పురాతన చిన్నకేశవస్వామి ఆలయం కూడా నడి గ్రామాన ఉన్న అభివృద్ధి కరువై ఎదురుచూపుకు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మహాశివరాత్రిలోపు సకల సదుపాయాలతో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రామలింగేశ్వర స్వామి నమస్తే నమః. ఓం నమస్తే అస్తు భవాన్. మహాకం గం గణాధిపతే నమః. మహాగణాధిపతే ధూపమఘ్రాపయామి, దీపం దర్శయామి. శివాయ నమః, శివలింగాయ నమః, భవాయ నమః, భోలింగాయ నమః, ఆత్మాయ నమః, మలింగాయ నమః. పదం సమర్పయామి, హవావయామి, పాద్యం పాద్యం సమర్పయామి, తం సమర్పయామి, గంధాధనం సమర్పయామి, పుష్పే పూజయామి, ధూపఘ్రాపయామి, దీపం దర్శయామి. శివాయ నమః, శివలింగాయ నమః, భవాయ నమః, భోలింగాయ నమః, ఆత్మాయ నమః, మలింగాయ నమః. పదం సమర్పయామి. రామలింగేశ్వర స్వామి స్వయంభూ వెలిచిన రామలింగేశ్వర స్వామి ఇక్కడ నేను రోజు మార్నింగ్ 5 గంటలకు రావడం జరుగుతుంది. వాటర్ ఇక్కడ వాటర్ లేదు, అభిషేకం చేయాలంటే వాటర్ కావాలి. కిందికి కిలోమీటర్ పోవడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. బాకిడి ద్వారా దేవాలంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. వయసు మీద పడ్డ కొద్దీ మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. వాటర్కి ఇబ్బంది అవుతుంది. నాకు ఇక్కడ మిండమిండి ద్వారా జీతం వస్తుంది, కాకపోతే దాని తగ్గట్టు ఇక్కడ పని లేదు. నాకు రోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కోనేరు కింద కిలోమీటర్ ఉన్నది. బాకిటి ద్వారా నీళ్ళు తేవాలంటే ఇబ్బంది జరుగుతుంది. అభిషేకానికి కావాల్సింది వాటర్ సౌకర్యం లేదు. నాకు వాటర్ కావాలి, కాకపోతే కోనేరు పోయి రావాలంటే నాకు ఇబ్బంది జరుగుతుంది. వయసు మీద పడ్డ కొద్దీ మొక్కల నొప్పులు రావడం జరుగుతుంది. అందుకే మీ ఛానల్ ద్వారా నేను మంత్రి వారికి కోరుతున్నాను, వచ్చే మహాశివరాత్రికి ఘనంగా జరుపుకుందాము. దాతలు, రాజకీయ నాయకులు, అధికారులు రావాల్సిందిగా కోరుచున్నాను, సహాయం చేయగలరని కోరుచున్నాను. ఇది ప్రాచీన దేవాలయం గుడిబండ. ఇది 500 సంవత్సరాల కింద పుట్టిన స్వయంభూ వెలిసిన దేవాలయం. ఈ దేవాలయానికి గత పాలకులు కానీ, ఇప్పుడు పాలకులు కానీ దీనికి ఎలాంటి సహాయం చేయలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఈ దేవాలయానికి పొన్న పవర్ కానీ, కొండ సూర్య కానీ ఈ దేవస్థానానికి మరి నిధులు ఇచ్చి దీన్ని చాలా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కరెంట్ సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు.
తర్వాత మెట్లు లేవు, రోడ్ సౌకర్యం లేదు. రోడ్ సౌకర్యం లేదు. ఈ రోడ్ సౌకర్యము, మెట్లు, వాటర్ సప్లై మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. కరెంట్ మాత్రం కంపల్సరీ. మేము ఇక్కడ దొంగల భయం ఉన్నాయి, అయ్యగారు భయపడతాడు రోజు. కోతులు కొండంగలు అవంటే మామూలుగా ఉంటాయి, మా లెక్కన అవి దొరుకుతాయి. కాబట్టి మా అయ్యగారికి రోజు వచ్చేదాన్ని పోయేదాన్ని చాలా తిప్పలవుతుంది. ఎండమెంట్ తరపులో పడ్డది ఇది. మా అయ్యగారు ఎండమెంట్ తరపు నుంచి జీతం వస్తుంది ప్రతి నెల. దీనికి దీపోదయ పెడతాడు. కాబట్టి ఈ ఊరును, ఈ గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. మా ఊళ్ళో ఇంకోటి చెన్నకేశ్వర స్వామి గుడి ఉన్నది, అసలు డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. మా ఊళ్ళో ఇవరొకటి గుడి కట్టిర్రు, అలా దేవుడిని పట్టిస్తలేరు. అదొకటి చేయాలి. మా ఊళ్ళో నడి సెంటర్ ఉంది కచ్చిరి కాడ, అది కొత్త గుడి కట్టిరు, దాన్ని సుద్ధా పెడతలేరు. విగ్రహాలు, ఆ విగ్రహాలు పెట్టి ఇవన్నీ చేయాలని కొండ సురేష్ గారిని కోరుతున్నాం, పొన్నపాక గారిని కోరుతున్నాం. మీ ఛానల్ ద్వారా వారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ టెంపుల్కు ఎవరైనా దాతలు వచ్చి సుద్ధా సాయం చేయొచ్చు. దీనికి గజస్తంభం లేదు, తలుపులు లేవు, చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు. ఈ కాంపౌండ్ వాల్ ఇవన్నీ చేయాలని పొన్నంపవర్ అని కోరుతున్నాం. కొత్తగూడకి ఎట్లయితే డెవలప్ చేస్తాడో మా గుడ్డిబండ రాజరాజేశ్వర స్వామి సుద్ధా అట్లా చేయాలని కోరుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. విషయం ఏంటంటే వచ్చే మహాశివరాత్రికి మీ ఛానల్ ద్వారా, మీ గవర్నమెంట్ ద్వారా, దాతల ద్వారా ఈ టెంపుల్కు, ఈ గుడిబండ రాజరాజ స్వామికి మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరు కళ్యాణం, ఇది ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తారు, శివపార్వతితో కళ్యాణం ఉంటుంది. మీరు మీ దాతల ద్వారా మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏంటంటే మాకు సహాయం చేయగలరని నా ముఖ్య ఉద్దేశం. మరియు మీ ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా, దాతలు కోరుకుంటున్నా, మంత్రివర్యులు కోరుకుంటున్నా, ఎండమెంట్ తరపున వాళ్ళని కోరుకుంటున్నా. మా ఊరికి, దేవతలకు, మా గుడిబండ రాజస్వామికి మంచి చేయాలని మేము కోరుకుంటాను. మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఓం నమః శివాయ. ఈ గుడిబండ రాజరాజేశ్వర స్వామి స్వయంభు రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది. మాకు ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. మాకు ఇక్కడ కరెంటు లేదు, ఈ గుడి మీద రావడానికి రోడ్ చక్కగా లేదు, లైటింగ్ లేదు. ఇక్కడికి రావాలనంటే కొంచెం మబ్బులో రావాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. కింది నుండి నడిచి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అవన్నీ మా పొన్న ప్రభాకర్ అన్న, కొండ సూరేఖ గారు, మా జనగామ ప్రజలు కూడా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ వచ్చే మహాశివరాత్రి చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మా కోరిక. అందరు సహకరించాలని కోరుకుంటున్నాం. మరీ మా పొన్న ప్రభాకర్ అన్నకు మంచి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది డెవలప్ అయ్యేది ఉంటే మా మహిళలు అందరూ ఎప్పుడైనా ఏదైనా టెంపుల్ పోవాలంటే కూడా ఈ సౌకర్యాలు లేక కూడా వస్తలేము. ఇక్కడికి రావాలనుకుంటే మేము పారాయణం చేసుకోవచ్చు. ప్రతి సోమవారం రావాలనుకుంటున్నాం. మాకు ఇటు కూడా ఊరు పెరుగుతుందని కూడా కోరుకుంటున్నాం. ఈ గుడి డెవలప్ అయితే కోరుకుంటున్నాం. మా మహిళలు కూడా మాకు ఎక్కడ ఏ గుడి లేదు, మా చుట్టుపక్కల అనేది ఎక్కడ ఒక గుడి కూడా లేదు. చాలా మంది అంటారు మనకు పోవాలంటే ఏ గుడి లేదంటే ఈ గుడి మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. అంటే మా మామలు, మా తాతలు కూడా అప్పటి సంది ఈ గుడి ఇట్లనే ఉంటుంది. దీనికి పూజలు లేవు, పునస్కారాలు లేవు, ఎవ్వలచ్చ కొబ్బరికాయ కూడా కొట్టారు. ఒక శివరాత్రి నాడు మాత్రం అయితే మేము జాగరాల బండకు పోతే, అక్కడికి పోతే గుడి బండకి పోయి రాంగా మేమే కొడతాం. ఇక్కడ ఈ చెన్నకేశ్వరరెడ్డి అని బెస్తవదల మామ ఉండే, ఆయన 90 ఏళ్ళ కింద ఉండే. ఆయన చనిపోయిండు. అప్పటికి ఈ పూజలు బంద్ అయినాయి. అప్పటి సందికి ఇప్పటిదాకా కూడా ఎవరైనా ఆపద మొక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మొక్కుతారు, ఒక కొబ్బరికాయ కొడతారు, పోతారు. అంతేకాని సున్నం శివరాత్రికి మంగళమాస అంటే ఆయన వేపిస్తాడు, తాటిపల్లి ఆదిరెడ్డి వేపిస్తాడు. ఇక వీళ్ళందరూ సున్నం వేపిస్తారు, ఆ రోజు పండుగ చేస్తారు. అంతేకాని ఏం లేదు. ఈ రోడ్డు సాపు లేదు, అంత గలీజు ఉంటది, చెత్తలు వస్తారు, అన్ని గుడ్డపేగులు, మన్ను, మాశానం అన్ని చెప్తారు. ఇక ఈ దేవుణ్ణి పట్టించుకునే మానవుడే లేడు. ఎవరో వాళ్ళే సాపుకొని దులుపుకొని పోతారు. ఈ ఛానల్ ద్వారా మీరు ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో, ఈ గుడిని పురాగా వడగొడతారా, డెవలప్మెంట్ చేస్తారా? ఈ ఊరు సర్పంచ్ కూడా ఆయన కూడా చేస్తానన్నాడు, ఆయన కూడా ఊకున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళు అందరూ కలిసి ఈ గుడిని మంచిగా చేస్తే మాకు మంచితనం అవుతుంది. మాది జనగాము గ్రామము. అక్కడ దావేర ఓదెలు అనేటి ఆయన ఉండే. ఆయన ఉన్నంతసేపు ఆ గుడి శుద్ధి వీధి ఉండేది. ప్రతి పండుగకు దీపం పెట్టేది, ఆమె సున్నం వేసేది ఎంకమ్మ అనేట ఆమె. ఇక ఎవరన్నా శివరాత్రికి వచ్చి భక్తులు అనేటోళ్ళు మంచిగా అనిపించిన వాళ్ళు సున్నం వేసిపోతే
మేము శివరాత్రి నాడు మాకు గుడి బండ మీద ఈయన పూజ చేసే కాడికి పోతాం, ఇక్కడ కాయలు కొట్టుకొని అక్కడికి పోతాం. ఇప్పుడు ఏది లేదు. మళ్ళీ శివరాత్రి వరకు ఎవరన్నా నాడికి ముందుకు వస్తేనే గుడి కాడికి, లేకపోతే ఎవ్వలం పోము రాము. అది ఎప్పుడు గట్లే ఉంటుంది. ఇప్పటికి 30-40 ఏళ్ళు అవుతుంది నేను చూడబట్టి, ఎప్పుడు గట్లే ఉంటుంది. రోడ్డు కావాలి, దానికి లైట్లు కావాలి, ఏదన్నా నీళ్ళ సౌకర్యం కావాలి. అవన్నీ ఏమన్నా చేయాలనుకుంటే ఎవ్వరు ముందుకు వచ్చినా వాళ్ళు చేస్తే మాకు పుణ్యం ఉంటుంది. అక్కడికి అందరికి చేసిన వాళ్ళకు పుణ్యం ఉంటుంది, అందరికీ సౌలత ఉంటుంది. మాది జనగామ గ్రామం, అక్కంపేట మండలం, సిద్దిపేట డిస్టిక్. మా గ్రామంలో చాలా పురాతన నుంచి మా తాతల నుంచి వెళ్ళి, మా తాత కంటే అంత ముందు ఉన్న తరం నుంచి కూడా గుడిబండ మీద ఒక దేవాలయం ఉంది. అది శివాలయం గుడి. ఆ శివాలయం గుడి అనేది ఇప్పుడిప్పుడు కొంత వరకు మాకు తెలుస్తుంది. అప్పుడు మా తాతలు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఏం చేసారు ఏందనేది మాకు తెలియలేదు. ఇప్పుడు దాని కొంచెం డెవలప్మెంట్ చేయడానికి కోసము ప్రతి నాయకులను కానీ ఎవరినైనా కానీ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అక్కడ ఒక వాటర్ సోర్సెస్ కావాలి, ఒక వాటర్ ట్యాంక్ కావాలి, లైటింగ్ కావాలి, పోల్లు కావాలి. ప్రతి ఒక్కటి అక్కడ ఉంటే రోడ్డు సిసి రోడ్డు కావాలి. ఊళ్ళ నుంచి వెళ్ళి మన గుడిమండ వరకు సిసి రోడ్డు కావాలి. ప్రతి ఒక్కటి ఉంటేనే అక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చి ఆ దేవుని దర్శించుకోవడానికి, అభివృద్ధి తోడ్పడడానికి చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆ చెన్నకేశ్వర గుడి ఎవరు పట్టించుకుంటలేరు. పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు చూసి పూజలు గిట్లా చేసి ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఎలక్షన్ల మూమెంట్లు వస్తే పూజ గిట్లా చేసి మాకు ఓట్లు ఎలక్షన్లో మేము గెలవాలి. తర్వాత దేవుడు ఎక్కడ దక్కనే నేనే చూడబుద్ధి కాలేక శుక్రవారం అని నాగుల పంచమి దాని దీనికి పూజలు చేస్తా, అది ఊడ్స్తా. నిన్న అంతా గుడి అంతా పాడబడ్డట్టుంటే మంచి అనిపించలేదు నాకే. దేవుని గుడి అంతా ఊడ్చి తుడిసి దీపం గిట్లా ముట్టించిన. దాన్ని నా నాదుకునే నాదుడు లేడు. ఖచ్చితంగా దాని డోర్లు ఉండాలి, పూజారి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటు రోడ్డు ఉండాలి. రోడ్డు ఉంటే అందరూ వస్తారు. రోడ్డు లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఎవరు వస్తలేరు. సరైన ఉంటే ప్రజలు చాలా మంది వస్తారు. ఒక శివాలయం ఎప్పుడంటే మహాశివరాత్రి అప్పుడే వస్తారు. మిగతా టైంలో దాన్ని చూసే వాళ్ళే ఉండరు. అలా నాగు దేవత ఉంటుంది. 3 నెలలు నేను ఆ పాముకు పాలు కూడా పోసిన. ఇక నేను షాప్లో పని చేస్తే కనుక నాకు వీలైనప్పుడు పూజ చేస్తా, వీలు కానప్పుడు ఊరుకుంటా. అంతే సార్.